తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు. అదేవిధముగా మరి ఈ యొక్క శుక్రవారం బైబిల్ తరగతికి కూడి వచ్చిన సంఘమంతటికి కూడా మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి గత కొద్ది కాలం నుంచి మనము హబక్కూకు గ్రంథాన్ని ధ్యానించడం అనేది జరుగుతూ ఉంది. హబక్కూకు గ్రంథము దాని యొక్క అర్థము, హబక్కూకు అంటేనే అర్థము ఏమిటి అంటే హత్తుకొనుట అనే అర్థంతో ఉన్నది. ఈ హబక్కూకు గ్రంథాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు ఒక ప్రవక్త తన మనసులో భారమంతా కూడా 1వ అధ్యాయంలో తెలియజేశాడు. మరి ఆ ప్రవక్త మనసులో భారాన్ని తీసివేయడానికి దేవుడు 2వ అధ్యాయంలో దర్శనాన్ని ఇచ్చాడు. మరి ఆ దర్శనాన్ని ఇచ్చిన తర్వాత అతనికి బాగా మొత్తము అర్థమైన తర్వాత ఆయనను స్తుతిస్తూ ఏం చేశాడంటే ప్రార్థించడము అనేది ప్రారంభించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నేను కూడా ఈరోజు భక్తులైన మీ అందరికీ కూడా ఏమి తెలియజేయడానికి ప్రయత్నిస్తున్నాను అంటే, నిజముగా ఎవరి జీవితంలో అయినా కూడా కొంచెం లోతుగా వెళ్ళి పరిశీలన చేస్తే ఖచ్చితంగా ఏదో ఒక బాధతో ఇబ్బంది పడుతూనే ఉంటారు. మీరు చూడండి, పుట్టిన చిన్న బిడ్డ మొదలుకొని రేపో మాపో చనిపోయే ప్రతి ఒక్క వ్యక్తికి కూడా బాధ లేదు అని చెప్పడానికి అవకాశము లేదు. నిజముగా చిన్న బిడ్డ మొదలుకొని పెద్దవాళ్ళ దాకా ప్రతి మనిషిలో ఏముందంటే బాధ ఉన్నది. బాధ కాదు, భారము కూడా ఉన్నది. మరి నిజముగా భక్తులైన మనము కూడా బాధలు భారాలు మన మీద ఉన్నప్పుడు మనం ఏం చేయాలి అంటే ఆయన దగ్గర వేడుకునే వారిగా ఉండాలి. అయితే అలా వేడుకున్న ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ఏం చేస్తా అంటున్నాడంటే సమాధానమును ఇచ్చేవాడిగా ఉంటాడు. అందుకే దేవుడి గ్రంథంలో, కీర్తన గ్రంథంలో, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును, యెహోవా వలననే నాకు సహాయము కలిగెను. నిజముగా ఈ భూమి మీద మనము కూడా ఒక్కోసారి మనకి ఏదైనా సహాయం కావాలంటే ఇరుగింటోళ్ళనో పొరుగింటోళ్ళనో తల్లి కుటుంబం తరపునో తండ్రి కుటుంబం తరపునో మన కన్నులు వాళ్ళ మీద ఉంటాయి. కానీ నిజముగా భక్తుల కన్నులు ఎవరి మీద ఉండాలి అంటే మనుషుల మీద కాదు. మొన్న కూడా ఒక ప్రార్థనకి వెళ్ళాం గత కొద్ది కాల క్రితం. చూడు బాబు, మా కుటుంబ సభ్యులే రాలేదు అని బాధపడుతున్నారు వాళ్ళు. అవును, ఒక్కోసారి మనల్ని బాధ పెట్టేవాళ్ళు ఎవరవుతారంటే బయట వాళ్ళు ఎవరు కాదు, మన వాళ్ళే మనల్ని ఏం చేస్తూ ఉంటారంట, బాధ పెడుతూ ఉంటారు. ఇక్కడ హబక్కూకు ప్రవక్త కూడా ఒక విషయంలో చాలా బాధ కలిగి ఉన్నాడు. ఏంటి ఆ బాధ అంటే, తన ప్రజలందరూ కూడా పాపిష్టి జన్మగా మారిపోయారు. అంటే వాక్యానికి విరుద్ధంగా ఏం చేశారంట, నడుచుకుంటూ ఉన్నారు. అయితే నడుచుకుంటూ ఉన్నప్పుడు ఆయన మరి చెడ్డవాళ్ళను, పాపిష్టి జనముగా ఉన్న నా జనుల పరిస్థితి ఏమిటి అంటే, చెడ్డవాళ్ళుగా జీవిస్తున్న నా జనుల పరిస్థితి ఏమిటి అంటే, చెడ్డవాళ్ళని చూస్తూనే ఉంటావా, ఏమైనా చేస్తావా అనేది హబక్కూకు అడిగాడు. అప్పుడు దేవుడు చెప్తున్నాడు, చెడ్డవాళ్ళని నేనేం చేయను, విడిచిపెట్టను. ఖచ్చితంగా వాళ్ళ మీదకి ఎవరిని తీసుకొస్తానంటే మరి వాళ్ళని నాశనము చేసే పరిస్థితులను ఖచ్చితంగా తీసుకువస్తాను అని చదువుకుంటూ వచ్చాం. అయితే మనం 3వ అధ్యాయానికి వచ్చేద్దాం. మరి 3వ అధ్యాయాన్ని మీరు పరిశీలిస్తూ ఉన్నప్పుడు చూడండి, మూడవ అధ్యాయాన్ని మీరు పరిశీలిస్తున్నప్పుడు మూడవ అధ్యాయం అంతా కూడా ఎవరి గురించి ఉన్నది అంటే ఒక ప్రార్థన ఉన్నది. ప్రార్థన అంటే ఏమిటి అంటే, ఇక్కడ ఇతను ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు? దేవుడా, నా మనసులో భారాన్ని తీసివేశావు. ఎలా తీసివేశావు అంటే నీ దర్శనము ద్వారా. కాబట్టి నువ్వు ఏమి చేస్తావో వాటన్నిటినీ నాకు కనపరిచావు. కాబట్టి నీకు నేనేం చేస్తున్నానంటే
ప్రార్థన చేసి నిన్ను స్తుతిస్తూ ఉన్నాను. చూడండి, దేవుణ్ణి స్తుతించడము అంటే చాలా మంది ఏమనుకుంటారంటే కేవలము ప్రార్థనలో కూర్చోవడమే అనుకుంటారు. దేవుణ్ణి స్తుతించడము అంటే ఏమిటి అంటే పాటలు పాడడమే దేవుని స్తుతించడము అని అనుకుంటాం. కాదు, ప్రతి ఒక్క వ్యక్తి కూడా మీ జీవితాల్లో ప్రార్థన చేసుకున్నట్లయితే మీరు ఎవరిని స్తుతించినట్లంటే దేవుడినే స్తుతించినట్లు. అయితే ఈ 3వ అధ్యాయము 1 నుంచి 6 దాకా చూస్తూ ఉన్నప్పుడు దేవుని కనికరము, మహిమ, తేజస్సు గురించి తెలియజేస్తూ ఉంటాడు. తర్వాత దేవుని కనికరము, మహిమ, తేజస్సు గురించి తెలియజేస్తూ ఉంటాడు. తర్వాత 7 నుంచి 15 దాకా జనుల పైన ఆయన కోపాన్ని తెలియజేస్తూ ఉంటాడు. 7 నుంచి 15 దాకా జనుల మీద ఆయన కోపాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. తర్వాత 16 నుంచి 19 దాకా దేవునిలో ప్రవర్తకున్న నమ్మకము, ఆనందాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. అయితే మీకు అర్థమవుతుంది ఇతని ప్రార్థనలో ఏమేమి జ్ఞాపకం చేసుకుంటున్నాడంటే, ముందుగా దేవుని యొక్క కనికరమును జ్ఞాపకం చేసుకున్నాడు, దేవుని యొక్క మహిమను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఈరోజు మీరు కూడా చూడండి, రాజకీయ నాయకులు సభలు పెడుతూ ఉంటారు కదా. సభలు పెట్టగానే మొట్టమొదటిగా ఏం తెలియజేస్తాడు అంటే, ఎవరు లేచినా కూడా అక్కడ ఉన్న నాయకులు ముందేం చేస్తారు, పొగుడుతూ ఉంటారు. అలాగే ఇక్కడ ప్రార్థనలో కూడా మనం ఏమి చేయాలి అంటే, మరి దేవుణ్ణి పొగడవలసిన అవసరం ఉంది. మనుషులని స్వార్థపూరితంగా అయితే పొగుడుతారు, కానీ దేవుణ్ణి మనం ఎలా పొగడవాలి అంటే మరి పూర్ణ హృదయంతో పొగిడేవాడిగా ఉండాలి. పొగడత అంటే ఏమిటి? ఈరోజు చూడండి, మేము కూడా బయటికి వెళుతూ ఉంటాం కదా, కొన్ని భోజనాలు పెడుతూ ఉంటారు. మొన్నే బెంగళూరు వెళ్ళాం కదా, బెంగళూరులో అందరూ 1, 2, 3, 4 పూటలు భోజనం చేసాం. 4 పూటలు భోజనం చేసిన తర్వాత అందరూ సూపర్ ఉంది, సూపర్ ఉంది, సూపర్ ఉంది అంటున్నారు. అయితే సూపర్ ఉంది, సూపర్ ఉంది అంటున్నారు, కానీ నాకేమో సూపర్ లేదు. వీళ్ళేమంటున్నారు, సూపర్ ఉంది అంటున్నారు. సరే అంటే అవతల వ్యక్తిని బాధ పెట్టకూడదని పొగుడుతూ ఉంటారు కొంతమంది, అంతేనా? మనము కూడా ఒక్కోసారి ఎవరిని బాధ పెట్టకూడదని, చూడండి ఎంత చింపిరిగా ఉన్నా, నేను ఎలా ఉన్నాను అంటే చాలా బాగున్నావు అని అంటాం. ఇలాంటి మాటలు ఎప్పుడు అంటూ ఉంటామంటే పెళ్లి చూపులకి వెళ్తాం. పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు ఒక్కోసారి పెళ్లి కొడుకు బాగున్నా బాగోకపోయినా, పెళ్లి కూతురు బాగున్నా బాగోకపోయినా, మొన్న కూడా మరి అదే బెంగళూరు ప్రాంతంలో ఏం చెప్తున్నారంటే, మా కులంలో ఈ అమ్మాయి ఉంది, అదే కులంలో మీ సంఘంలో ఒక అమ్మాయి ఉందా అని అన్నారు. మొన్న చూసేలా పోయిన సంవత్సరం ఆ కుర్రోడు బొక్కలన్నీ లోపలికి వెళ్ళిపోయాయి, గొంతు పొడుగ్గా ఉంది, జుట్టు పలచగా ఉంది అని అంటున్నాడు. అంటే మీకు అర్థమైందా? అప్పుడైతే చెప్పలేకపోయా కానీ ఇప్పుడు మాత్రం చెప్తూ ఉన్నా. అంటే ఒక్కోసారి మనుషుల ముందు మనం ఏం చేస్తామంటే మొహమాటం కొద్దీ నువ్వు మంచోడివి, అందంగా ఉన్నావు, గొప్పగా ఉన్నావు అని అంటూ ఉంటాం. అయితే దేవునిని మాత్రము మనము నిజముగా పొగడవలసిన అవసరం అయితే ఉన్నది. ఈరోజు చూడండి, చాలా రకరకాల వ్యాధులు మొన్న కూడా మేము చూసాం. మన దగ్గరికి గోపాలకృష్ణ అని వస్తూ ఉంటారు కదా, వాళ్ళ తమ్ముడికి 17 ఏళ్ళు, అంటే వాళ్ళ బాబాయ్ గారు వాళ్ళ అబ్బాయి 17, 16 ఏళ్ళు, హార్ట్ స్ట్రోక్, కార్డియాక్ అరెస్ట్ అంటారు కదా, అంటే గుండె ఆగిపోయింది. అంటే ఏమైపోయాడంట, చనిపోయాడు. ఈరోజు చిన్న బిడ్డలు చనిపోతున్నారు, ఎండకి పెద్దవాళ్ళు చనిపోతున్నారు, కానీ మనము ఈరోజు సజీవంగా ఉంటున్నాము అంటే అది ఎవరి కృప? దేవుని కృపే. కాబట్టి దేవుడు మన ఎడల ఎలాంటి మేలులను చేస్తున్నాడో అనుదినము కూడా వాటిని ఏం చేస్తూ ఉండాలంట, ధ్యానిస్తూ ఉండాలి. ఇక్కడ హబక్కుకు కూడా ఏమి గుర్తు తెచ్చుకుంటున్నాడు అంటే, దేవుడు ఆయనకు చూపించిన దర్శనాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఉన్నాడు. గుర్తు తెచ్చుకుంటూ ఆయన ఏం చెప్తున్నాడో చూడండి. మనం ఆల్రెడీ మనం చదివాము కానీ 2వ వచనం, యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరములు జరుగుతుండగా నీ కార్యము నూతనపరచము, సంవత్సరములు జరుగుతుండగా దానిని తెలియజేయము, కోపించుచునే వాత్సల్యములు జ్ఞాపకమునకు తెచ్చుకొనుము.
దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, నిజంగా మీరు చూడండి, ఒక్కోసారి మేము కూడా ఇక్కడ పాత ఫోటోలు ఏమో ఉంటాయి కదా, తీస్తూ చూస్తూ ఉంటాం. తీస్తూ చూస్తూ ఉన్నప్పుడు ఇది మొన్నే కదా జరిగింది, మొన్న ఇలా ఉండేవాళ్ళు, ఇప్పుడు ఇలా జరిగింది అంటే, ప్రతి సంవత్సరము ప్రతి రోజు దేవుడు మనకి ఏమిస్తున్నాడంటే నూతనముగా ఇస్తూ ఉన్నాడు. మీరు చూడండి, కొన్ని చర్చిల్లో సంవత్సరానికి ఒక వాగ్దానం ఇస్తారు. మీరు ఎప్పుడైనా తీసుకున్నారు అలాంటి వాగ్దానాలు? వాగ్దానము అంటే ఏమిటి అంటే, ఒక చిన్న స్టిప్ ఉండిద్ది. ఆ స్టిప్ మీద ఏముండిద్ది అంటే దేవుని యొక్క మాటలు ఉంటాయి. ఆ స్టిప్ లో నీకు ఇల్లు కలుగులు కాక అంటే ఆ సంవత్సరానికి ఏం కలిగిద్దంట? సరే, నాకు అర్థం కాదు ఏంటంటే, బైబిల్లో మీరు గమనించినప్పుడు 1187 అధ్యాయాలు ఉన్నాయి, 1,35,000 అక్షరాలు ఉన్నాయి. వీటిలో ఏదో ఒక మాట వాగ్దానంలో వచ్చింది. కానీ మీరు చూడండి, చర్చిల్లో ఇచ్చే వాగ్దానాలు మేలే ఉంటాయి కానీ కీడు ఉండదు. మీకు ఎప్పుడైనా కీడు వాగ్దానం వచ్చిందా? నువ్వు ఈ సంవత్సరం చచ్చిపోతావు అనే వాగ్దానం ఎప్పుడైనా వచ్చిందా? ఎందుకు రాదు అంటే, వాగ్దానాలు కూడా వీళ్ళు ఏం చేస్తూ ఉంటారు అంటే, వాళ్ళ నచ్చిన కొన్ని విషయాలను తీసి వాటిని ప్రింట్ అనేది చేస్తూ ఉంటారు. ఆ సంవత్సరం వాళ్ళకి ఏదో జరిగిద్ది అనే ఒక భ్రమను వాళ్ళు ఏం చేస్తారంట, పుట్టిస్తూ ఉంటారు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, మళ్ళా చెప్తాను చూడండి, యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచూ ఉన్నాను. దేవుడి మాట వినినప్పుడు మనం ఏమవ్వాలంట? భయపడాలి. ఒక్కోసారి దేవుడి మాట వింటే ఎందుకు భయపడాలి అంటే, మనం ఎంత ఘోరముగా ఉన్నామో మనకు అర్థమవుతుంది. మొన్న కూడా బెంగళూరులో, మళ్ళా బెంగళూరుకి వెళ్ళిపోవాల్సిందే, మనం పాటలు పాడుతూ ఉన్నాం. అక్కడేమో నీ నామమే స్తుతి ఇంతున్ అనే వాళ్ళ పుస్తకంలో ఉంది, నా పుస్తకంలో ఏమో నీ నామమునే అని అంది. వాళ్ళేమో అలా పాడుతున్నారు, నేనేమో ఇలా పాటలాడుతున్నా. కాసేపటికి సహోదరా నీ నామమునా నీ నామమునేనా అని నన్ను అడిగాడు. ఆయన ఎందుకు అడిగాడు అనుకున్నారు? ఆయన పాడే విధానాన్ని నేనేం చేస్తున్నా, చెడగొట్టేస్తున్నా. ఆయన ఒకలాగా పాడుతున్నాడు, నేను ఒకలాగా పాడుతున్నా. ఆయనకేం జరుగుతుందంట? కొంచెం ఇబ్బంది జరుగుతూ ఉంది. అంటే నేను కూడా ఏం చెప్తున్నాను అంటే, దేవుడు ప్రతి ఒక్క వ్యక్తిని ఇలా జీవించాలి అని చెప్తూ ఉన్నాడు. మనం అలా జీవిస్తూ ఉన్నామా? చూడండి, మీరు కూడా బ్యూటీ పార్లర్లకు వెళ్ళినప్పుడు అందమైన బొమ్మలను పెడతారు కానీ పిచ్చి పిచ్చి బొమ్మలను పెట్టరు. అందంగానే ఎందుకు పెడతారు అంటే, మేము తయారు చేస్తే మీరు అలాగా తయారవుతారు. అలాగే దేవుని మాట మీరు ఒకవేళ వినడం ప్రారంభిస్తే ఫస్ట్ మీరేమవ్వాలంటే భయపడాలి. ఎలా భయపడాలి? దేవుడు నన్ను ఇలా ఉండమంటున్నాడు, నేనేమో ఇలా ఉన్నాను. చూడండి, స్కూల్లో కూడా ఒకవేళ మ్యాథ్స్ రాకపోయినా సైన్స్ రాకపోయినా నువ్వు బాగా నేర్చుకోవాలి అని టీచర్ పిల్లల్ని ఏం చేస్తాడు? భయపెడతాడు. ఎవరైతే భయపడతారో వాళ్ళు బాగా ఏం చేయగలుగుతారు? నేర్చుకోగలుగుతారు. ఒకవేళ భయమే లేకపోతే, నిజంగా భయమే లేకపోతే పిల్లలు కాదు పెద్దలు కాదు ఎవరు కూడా ఏమీ కూడా నేర్చుకోలేరు. కాబట్టి దేవుని మాట వినడమే కాదు, ఆ మాటలకు మనం ఏమవ్వాలంట? భయపడాలి. అసలు మనం ఎందుకు భయపడాలి అంటే, మనము దాని ప్రకారముగా లేము కాబట్టి. ఒకవేళ దాని ప్రకారముగా నువ్వు జీవిస్తే ఆయన ఏమంటున్నాడంటే, చూడండి, యెహోవా సంవత్సరములు జరుగుతుండగా నీ కార్యము నూతన పరచుము అంటే, నీ జీవితంలో ఒక కొత్త కొత్త రోజులను, కొత్త కొత్త ఆనందాలను, కొత్త కొత్త అభిరుచులను నువ్వు చూడాలి అంటే యెహోవా మాటలకు నువ్వేం చేయాలంట? భయపడాలి. ఈరోజు ఎవరి జీవితాలు దేవునిలో అభివృద్ధి పడతాయి అంటే, ఏదో నామకార్థంగా ప్రార్థనలో కూర్చుని ఒక 2 గంటలు ఓపికగా వినిన వాళ్ళ జీవితాలు ఎప్పుడూ కూడా బాగుపడవు. ఒక వ్యక్తి జీవితం ఎప్పుడు బాగుపడిద్ది అంటే, చర్చిలోకి రావాలి, చెప్పబడుతున్న విషయాలు ఎవరికైనా వినాలి? నాకే అని వినాలి. నేను అలా ఉన్నానా లేదా అని ఒక్కోసారి ఏం చేయాలా? పోల్చుకోవాలి. ఈరోజు మీరు ఎప్పుడైనా కూడా మీ పాత ఫోటోలు ఎప్పుడైనా చూసుకున్నారా? చూసుకున్నప్పుడు మీకు కలిగే ఆలోచన ఏంటి? ఇది నేనేనా అని అంటాం. నేను కూడా ఒకసారి సండే స్కూల్లో ఒక పిల్లోడు ప్రేమ సందేశం అనే ఒక పుస్తకం పట్టుకున్నాడు. పచ్చ కలర్ డాయరు, బ్లూ కలర్ టీ షర్ట్ వేసుకున్నాడు. వేసుకుంటే ఎవరి కుర్రోడు అని నాకు తెలుసు కదా అందరూ
అందరూ నాకు తెలుసు. నేను సండే స్కూల్ ఇక్కడ పెరిగినోడ్నే కాబట్టి ఖచ్చితంగా సాయి తెలుసు, భవానీ తెలుసు, మహేశ్వరి తెలుసు, ఆదిలక్ష్మి, అలా నాతో పాటు పెరిగిన వాళ్ళందరూ నాకు తెలుసు. ఈ పిల్లోడిని నేను ఎక్కడ చూడలేదేంటి అని అనుకుంటున్నా. తర్వాత ఎవరు 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 అంటే అది ఎవరు రాదు, అది నేనే. నాకు అప్పుడు అర్థమైంది అది ఎవరంట, అది నేనే అని. అంటే ఇక్కడ ఒక్కోసారి మనం కూడా ఒక్కోసారి ఏం చేస్తామంటే పోల్చుకుంటూ ఉంటాం. పోలికలు కరెక్ట్ అయితే మనకు అర్థమవుతుంది, పోలికలు కరెక్ట్ గా లేకపోతే మనం ఏమైపోతామంట, సందేహంలో పడుతూ ఉంటాం. ఈరోజు మీ అందరి జీవితాలు దేవుడి వాక్యముతో ఏనాడైనా పోల్చుకున్నామా? ఈరోజు చూడండి, పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి జీతం ఎంత అభివృద్ధి వచ్చిందో చూసుకుంటాం. చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు పెన్షన్ ఎంత అభివృద్ధి వచ్చిందో చూసుకుంటాం. అలాగా ఇన్ని పోల్చుకుంటూ చూసుకుంటూ ఉంటాం కదా. మన ఆత్మ సంబంధమైన జీవితాలు గతము ఎలా ఉన్నది, ప్రస్తుతం ఎలా ఉన్నది అని ఎప్పుడైనా పోల్చుకున్నావా? అయితే కాబట్టి ప్రతి క్రైస్తవుడు కూడా మీ జీవితాలను ఏం చేయాలంటే పోల్చుకోవాలి. దేనితో పోల్చుకోవాలి అంటే చాలా మంది పోల్చుకుంటారు. ఎవరితో పోల్చుకుంటారంటే పక్కింటి వాళ్ళతో, వెనక కుర్చీ వాళ్ళతో, పక్క కుర్చీ వాళ్ళతో. ఈ అమ్మాయి నాకన్నా లేటుగా వచ్చింది కాబట్టి ఈ అబ్బాయి కన్నా నేనే ముందు వచ్చా అంటే ఇలా కాదు పోలికలు. పోల్చుకుంటే ఎవరితో పోల్చుకోవాలా? గొప్పవాళ్ళతో పోల్చుకోవాలా, వాక్యంతో పోల్చుకోవాలా? ఒక్కోసారి మనం పోల్చుకుంటే ఎవరితో పోల్చుకుంటాం అంటే పనికి వాళ్ళు ఉంటూ ఉంటారు కదా, ఎవరో వాళ్ళతో పోల్చుకుంటాం. మేము కూడా మరి మా కొన్ని రావు కదా పాటలు, నేను వాళ్ళకన్నా బాగా పాడాను అనుకుంటాం. వాళ్ళలాగా పాడలేదని నేను అనుకోను, వీళ్ళకన్నా బాగా పాడాము అని అనుకుంటూ ఉంటాం. కాబట్టి ఈ రోజు ఎప్పుడైనా పోల్చుకునేది ఎవరితో పోల్చుకోవాలంటే గొప్పలతో పోల్చుకోవాలి, గొప్ప వాటితో పోల్చుకోవాలి. అప్పుడు మనం కూడా ఏం చేయగలం అంటే వాటితో పరిగెత్తడానికి ప్రయత్నం అనేది చేస్తాం. ఒకవేళ వెనక వాటితో పోల్చుకున్నామంటే మన స్థాయి కిందకి దిగిద్దా, పైకి వెళ్ళిద్దా? పై వాళ్ళతో పోల్చుకుంటే పైకి వెళ్తాం, కింద వాళ్ళతో పోల్చుకుంటే కిందకి వెళ్తాం. ఈ రోజు మీరు కూడా మీ జీవితాలను క్రీస్తుతో పోల్చుకోవాలి, దేవుని వాక్యముతో పోల్చుకోవాలి. ఒకవేళ మీరు పోల్చుకోవడంలో సరిగ్గా లేకపోతే మీరు నూతనమైన రోజులను మీరు చూడరు. 2023 ఒకలాగే ఉండిద్ది, 2024 ఒకలాగే ఉండిద్ది, 2025 కూడా చచ్చేదాకా కూడా మనకి ఒకలాగే ఉండిద్ది. అంటే ఎప్పుడు కూడా మన జీవితం ఎలా ఉండకూడదంట, ఒకేలాగా ఉండకూడదు. అంటే ఒకేలాగా ఉండకూడదు అంటే చెడ్డ పనులు చేయాలి అని నేను చెప్పట్లా. అంటే అనుదినము మనం ఏం చేయాలంట, అభివృద్ధి పడుతూనే ఉండాలి అని చెప్తూ ఉన్నాను. అయితే అసలు మనం ఇక్కడ ఏం చెప్తున్నాడంటే దేవుడి మాటలు మనం వింటే మనం భయపడతాం. దేవుడి మాటలకు భయపడితే మనం ఏమవుతాము, గొప్పవాళ్ళం అవుతాం. దేవుడి మాటలకు భయపడకపోతే మనం ఏమైపోతామంటే పనికి మాలిన వాళ్ళము అయిపోతాం. అసలు మరి అక్కడ భయపడుతున్నాడు అనే పదం ఉంది కదా, అది ఒకవేళ హీబ్రూలో చూస్తే దేవుడి వాక్యం ఏం చెప్తుందంటే నా మాటలు ఎవరైతే వింటారో వాళ్ళకి భయభక్తులు లభిస్తాయి. ఏమి లభిస్తాయంట? భయభక్తులు. ఈరోజు మనము దేవుని మాటలు ఎందుకు వినాలి అని చాలా మంది అడుగుతారు. దేవుని మాట వింటేనే నీ అభివృద్ధి, దేవుని మాట వింటేనే నీ జీవితంలో సంతోషం, దేవుని మాట వింటేనే నీ జీవితానికి ఒక మార్గము, నిర్దేశము అనేది ఉండిద్ది. ఈరోజు మేము కూడా 10th క్లాస్ అయిపోయింది, ఇంటర్ ITI అయిపోయింది. ఒక ఆయన వచ్చి నన్ను అడిగాడు, ఏంటి నీ జీవితంలో లక్ష్యం అని. నా జీవితంలో లక్ష్యం అంటే ఒక చిన్న నవ్వు నవ్వా. ఏ అంటే నాకు ఏ లక్ష్యం కూడా లేదు కాబట్టి ఒక నవ్వు నవ్వా. అదే ఒక లక్ష్యం ఉంటే నేనేం చెప్తున్నాను అంటే ప్రతి ఒక్క వ్యక్తి కూడా తన జీవితంలో ఒక లక్ష్యం పెట్టుకోవాలి. ఏంటి ఆ లక్ష్యం? ఈ రోజు ఒకవేళ చర్చి ప్రాంగణం గురించి ఏంటి నీ లక్ష్యం అన్నారు అనుకోండి, నా లక్ష్యం ఏంటంటే ఉన్న వాళ్ళని కాపాడాలి, అంటే ఉన్నవాళ్ళు చెదిరిపోకుండా ప్రతి ఆదివారం వచ్చే విధమా వాళ్ళని ఏం చేయాలా, బలపరచాలి అనేది నా లక్ష్యం. కొత్త వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అనేది రెండో లక్ష్యం. మూడో లక్ష్యము ఇంకొక చోట కూడా సేవ చేయాలి, ఇంకొక లక్ష్యం. అలా నేనేం పెట్టుకుంటాను అంటే లక్ష్యాలు పెట్టుకుంటా. అంటే నేను పెట్టుకున్నానని చెప్పడం లేదు, ప్రతి ఒక్క వ్యక్తి కూడా తన జీవితంలో ఏం పెట్టుకోవాలంటే లక్ష్యాలు పెట్టుకోవాలి. ఈ రోజు చూడండి, మన అందరము కూడా పొద్దున్నే లెగుస్తాము, పళ్ళు తోముకుంటాం, స్కూల్కి వెళ్ళిపోతాం, మనకి ఏ లక్ష్యం లేదు. ఒక్కోసారి మీరు రైల్వే గ్రౌండ్, జింకానా గ్రౌండ్, ఇందిరాగాంధీ స్టేడియం వెళ్ళండి. అక్కడికి వెళ్ళినప్పుడు మన పిల్లల్లాగా ఇంత పిల్లలు ఉంటారు, స్కేటింగ్ చేసే వాళ్ళు ఉంటారు, వాలీబాల్ ఆడే వాళ్ళు ఉంటారు, ఫుట్బాల్ ఆడే వాళ్ళు ఉంటారు.
అంటే వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే బాల్యము నుంచే ఈ గేమ్ ఆడు, నువ్వు గొప్పవాడివి అవుతావు, ఈ సంగీతం నేర్చుకో, నువ్వు గొప్పవాడివి అవుతావు అంటే వాళ్ళ పిల్లల దృష్టిని దేని మీద మళ్ళిస్తున్నారు? ఒక లక్ష్యము మీద. అంటే ఒక లక్ష్యము మీద ఏం చేయాలంటే మన దృష్టిని మోపాలి. ఎప్పుడైతే లక్ష్యము మీద మోపుతామో దానికోసము మనం ఏమవుతామంటే ప్రయాసపడతాం. అయితే ఒకవేళ ప్రయాస పడకపోతే మన జీవితాలు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉండిద్ది. ఈరోజు చూడండి, చాలా మంది మీ పక్కన వాళ్ళలో ఎనకింటోళ్ళు ఉంటారు కదా, మరి మీ 10 ఏళ్ల క్రితం ఎక్కడ ఉన్నారో ఇప్పుడు కూడా అక్కడే ఉంటారు. మనం మాత్రం డబుల్ బెడ్రూమ్ కొనుక్కుంటాం, ట్రిపుల్ బెడ్రూమ్ కొనుక్కుంటాం, గొప్పవో అయిపోతూ ఉంటాం. వాళ్ళకి మనకి తేడా ఏంటి అంటే లక్ష్యం లేకపోవడం. అయితే లక్ష్యం ఉంటేనే కాదు, ఆ లక్ష్యము దేవునికి అనుకూలమైనదిగా ఉండాలి. ఎప్పుడైతే దేవునికి అనుకూలమైనదిగా ఆ లక్ష్యం ఉండిద్దో దేవుడు ఏం చేస్తాడంట, ఆటోమేటిక్ గా వాళ్ళను అభివృద్ధిలోకి తెస్తాడు. అయితే మనం భయపడక్కర్లేదు. లక్ష్యం పెట్టుకోవడము నీ బాధ్యత, దానికోసము తాపత్రయం పడడము నీ బాధ్యత, దానిని చేరాలి అనుకోవడము నీ బాధ్యత. అది చేరుతావో లేదో అది ఎవరి చిత్తం? దేవుని చిత్తం. అయితే దేవుని చిత్తాన్ని నెరవేర్చగల సమర్థుడా కాదా అనేది అన్నప్పుడు అక్కడ చెప్తున్నాడు 4వ వచనం, సూర్యకాంతితో సమానమైన ప్రకాశం కనబడుచున్నది, ఆయన హస్తముల నుండి కిరణములు బయలువెలుచున్నవి, అచ్చట ఆయన బలము దాగి ఉన్నది. చూడండి, యెహోవా ఎంత గొప్పవాడు అంటే సూర్యకాంతితో సమానమైన ప్రకాశాన్ని ఆయన అంట ఇవ్వగలడంట. నిన్నే అనుకుంటా మా అబ్బాయిని కూడా ప్రార్థన తీసుకువెళ్ళినప్పుడు సీతారాంపురంలో పైన ఆకాశాన్ని చూపించాడు. అదే ముక్కలు ముక్కలుగా, పెరుగు తోడేస్తే ముక్కలు అయిపోయింది కదా. ఆకాశంలో మబ్బులు కూడా ఎలా ఉన్నాయంటే ముక్కలుగా ఉన్నాయి. తర్వాత మా ఊరు సింగనగర్ ఫ్లైఓవర్ దగ్గరికి వెళ్ళాక, నాన్న అక్కడ ఉన్నది ఇక్కడ కూడా ఉంది నాన్న అంటున్నాడు. అంటే ఈ ప్రపంచం అంతా ఎక్కడికి వెళ్ళినా అదే ఆకాశము ఉన్నది. అంటే ఇంత ఆకాశాన్ని సృజించిన దేవుడు ఎంత శక్తివంతుడు. అదే చెప్తున్నాడు, సూర్యకాంతితో సమానమైన ప్రకాశము కనబడుచున్నది. ఎవరిలో? సూర్యుడు ఎంత ప్రకాశములు ఇవ్వగలుగుతాడో. నిజంగా చూడండి, మనకి ఇప్పుడు ఎంత లైట్లు ఉన్నాయి అనుకున్నారు? 1 2 3 4 5 6 7 లైట్లు ఉన్నాయి. ఈ 7 లైట్లు కూడా ఒక్కోసారి కొన్ని చోట్లకి వెళ్ళి వెలుగును ఇవ్వలేవు. కానీ దేవుడు ఎంతమంది సూర్యుడు నిర్మించాడు? ఒకే సూర్యుడు. ప్రపంచము మొత్తము కూడా ఒకే సూర్యుడు తిరుగుతాడు, గొప్ప వెలుగును ఇస్తాడు. అంటే అంత శక్తి ఎవరిలో ఉందంటే ఎంతమంది సూర్యుడు? అలాగే నీ లక్ష్యము కూడా ఒకటే, కానీ దాని యొక్క ప్రభావము నీ కుటుంబాన్ని అభివృద్ధిలోకి కావాలి. తర్వాత చెప్తూ ఉన్నాడు, అచ్చట ఆయన బలము దాగి ఉన్నది. నీకు అర్థమవుతుందా? సూర్యుడిని చూసినప్పుడు, సూర్యుడి యొక్క కిరణాలను చూసినప్పుడు, చంద్రుడిని చూసినప్పుడు, చంద్రులో ఉన్న వెన్నెలను చూసినప్పుడు ఆయన ఎంత శక్తివంతుడో నీకు అర్థమవుతుందా? ఈరోజు ఒక్కోసారి ఏమనుకుంటాము అంటే మన దేవుడి యొక్క శక్తి ఏంటో మనకి సరిగ్గా తెలియదు కాబట్టే మనలో ఏమి లేదు అంటే ధైర్యము లేదు, మనలో నమ్మకము లేదు కాబట్టి మనలో భయము అనేది పట్టుకోండి. అంటే ఇక్కడ నేనేం చెప్తున్నాను అంటే ప్రతి ఒక్క వ్యక్తి కూడా దేవుణ్ణి నమ్ముకుంటే దేవుడు వాళ్ళ జీవితాలకు ఒక మంచి జీవితాన్ని ఇస్తాడు. దేవుడు ఆ వ్యక్తికి మంచి సత్య సంబంధాలను ఇస్తాడు. ఆయన ఎలాంటి వాడు అంటే ఆయన అన్ని ఇవ్వగల సమర్థుడు. ఈరోజు చూడండి, ఒకవేళ ఇప్పుడు కొంతమంది ఉన్నారు అనుకోండి, కొన్నే చేయగలరు, అన్ని చేయలేరు. కానీ మనము నమ్ముకున్న దేవుడు ఎన్ని చేయగలడంటే అన్నీ కూడా చేయగలడు. ఈరోజు పొద్దున్నే అనుకుంటా, రండి ఫలానా వాళ్ళు వస్తున్నారండి, సరేలే అని కూర్చున్నా. అంటే ఎవరు వచ్చారంటే మరి రాజకీయ నాయకులు అనేవాళ్ళు వచ్చారు. ఇప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఏమడుగుతారంటే మన బాధలు ఏంటో కూడా కొన్ని అడిగే వాళ్ళు ఉంటారు, అడగని వాళ్ళు కూడా ఉంటారు. కానీ రాజకీయ నాయకులు చేయగలిగేవి ఎన్ని ఉంటాయంట? కొన్నే ఉంటాయి. చేయగలిగేవి ఉన్నా కూడా వాళ్ళు ఒక్కోసారి ఏం చేయరు, వాటిని కూడా చేయరు. ఒకవేళ చేస్తే ఎప్పుడో ఈ ప్రాంతాలన్నీ కూడా ఏమైపోతాయి? అభివృద్ధి పడతాయి. ఈ ప్రాంతంలో ఏదైనా చీకు చింతలు ఉంటాయా? ఉండవు. కానీ మన దేవుణ్ణి అంటే మీరు రాజకీయం నమ్ముకుంటే చేస్తాడో చేయడో తెలియదు, కానీ మీరు దేవుణ్ణి నమ్ముకోండి, ఖచ్చితంగా ఆయన శక్తివంతుడు,
చేయగలవాడు. ఆయన నమ్ముకున్న వాళ్ళని ఆయన ఏం చేయడంట, విడిచిపెట్టడు. నేను కూడా గతంలో ఇందాక వాక్యానికి వచ్చే ముందుగా అనుకుంటూ ఉన్నా, కాలేబు విషయమే కానీ కొంతమంది యవనస్తులు ప్రేమ ఈ సంవత్సరం ఉద్యోగం రాకపోతే నీ పరిస్థితి ఏంటి అన్న, జనవరి దాకా ప్రయత్నం చేస్తానన్నా, తర్వాత ఏదో ఒక ఉద్యోగం, అంతేనా ప్రేమ్? జనవరి దాకేగా మనం గోల్ పెట్టుకుంది, జనవరి దాకే అనుకున్నాం. దేవుడి మహాకృపను బట్టి ఆయన దేవుడిని అంటు పెట్టుకునే జీవించాడు, గురిని కలిగి ఉన్నాడు, దేవుడి మీద ఆధారపడ్డాడు. దేవుడే ఆయన ఏం చేశాడో తెలుసా, ఆ గురికి తీసుకువెళ్ళిపోయాడు. దేవుని మహాకృపను బట్టి ఉద్యోగాన్ని సంపాదించుకోగా గలిగాడు. అంటే ఈ రోజు కూడా నేనేం చెప్తున్నానంటే, మీరు ఏదైనా సంపాదించాలంటే ఎవరిని నమ్ముకోవాలి, దేవుని నమ్ముకోవాలని చెప్తున్నా. తర్వాత 5వ వచనం, ఆయనకు ముందుగా తెగుళ్ళు నడుచుచున్నవి, ఆయన పాదముల వెంట అగ్ని మెరుపులు వచ్చుచున్నవి. ఆయన నిలబడగా భూమి కంపించును, ఆయన చూడగా జనులందరూ ఇటు అటు తొలుగుదురు. ఆది కాల పర్వతములు బద్దలైపోను, పురాతన గిరులు అనుగును, పూర్వకాలము మొదలుకొని ఆయన ఇలాగూ జరిగించువాడు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, దేవుడి యొక్క శక్తిని ఆయన తెలియజేస్తున్నాడంట. ఆయన పాదాలు వెంబటి ఏమి వస్తాయంట, అగ్ని మెరుపులు వచ్చుచూ ఉన్నాయి. నిజముగా చూడండి, మనం ఏదో చదువుకుంటూ ఉంటాము కానీ దానిని వింటే చూడండి, ఒకవేళ ఒక రకమైన ఒక స్వీట్ మీ కళ్ళ ముందు పెట్టా, దీని రుచి ఎలా ఉండిద్దో మేము చెప్పమంట, మీరేమంటారు? తినందే రుచి ఎలా తెలిసిద్ది, అంతేనా? ఒకవేళ ఒక చీర ఉందనుకోండి, చీర ఎలా చూసుకుంటామా, ఇలా వేసుకుంటామా? మీరు ఎప్పుడైనా చీరలు కొన్నారా? చీర కొన్నప్పుడు ఇలా కొంటామా, ఇలా చూసుకుంటామా, ఇలా పైట మీద వేసుకుంటామా? చెప్పొచ్చు ఆడవాళ్ళందరూ కూడా, పైట మీద వేసే కొంటాం. ఇలా చూసి ఎందుకు కొనలేము? ఇలా ఉంటే మనకేం అర్థమవుతుంది, అది మనకి ఎంత మ్యాచ్ అయిద్దో మన మీద వేసి చూస్తేనే మనకు అర్థమైంది. అలాగే దేవుని వాక్యాన్ని వింటే మీకేమీ అర్థం కాదు, దేవుని వాక్యాన్ని చూస్తే మీకేమీ అర్థం కాదు. దాని ప్రకారంగా జీవించి చూస్తేనే దేవునిలో గొప్ప ఏంటో, దేవుని శక్తి ఏంటో, దేవుడు ఎంత గొప్పవాడో మీకు బాగా అర్థమవుతుంది. కాబట్టి మీరు స్వీటులో ఉన్న రుచి అయినా, చీరలో ఉన్న అందాన్ని చూడాలంటే ఎలాగ వేసుకుంటారో తింటారో, అలాగే దేవుడిలో ఉన్న గొప్పతనాన్ని మీరు చూడాలి అంటే ఆయన వాక్యాన్ని వినాలి, ఆయన వాక్యానికి భయపడాలి, ఆయన వాక్యానుసారంగా జీవించాలి. చాలా మంది చూడండి, వాళ్ళ జీవితంలో వచ్చే చిన్న చిన్న సమస్యలు ఉంటాయి, ఆ సమస్యలకు ఏమైపోతారంటే హతలాపతలము అయిపోతూ ఉంటారు చూడండి. కానీ దేవుని నమ్ముకున్న వాళ్ళు ఎన్నడూ కూడా ఏమైపోరంట, భయపడరు. అదే చెప్తూ ఉన్నారు చూడండి, హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం, వారు యథార్థ పరులు కాక తమలో తాము అతిశయపడుతురు, అయితే నీతిమంతుడు విశ్వాసము మూలముగా బ్రతుకుడు. ఒక వ్యక్తి ఎలా బ్రతకాలి అంటే విశ్వాసముగా బ్రతకాలి. అలా నువ్వు ఎప్పుడైతే విశ్వాసంగా బ్రతుకుతావో నీ జీవితాన్ని ఆయన ఏం చేస్తాడంట, చిగురింపజేస్తూ ఉంటాడు. మీరు చూడండి, మీకు అర్థం కాదు ఏమిటంటే, మీరు ఎప్పుడైనా ఇళ్లలో గార్డెన్ పెంచుకోండి, గడ్డిని పెంచుకుంటే గడ్డి బాగా పెరిగిపోయిందని మీ ఇంట్లో ఉన్న కత్తితోనో చాకుతోనో కట్ చేయండి, మరలా ఒక నెల తర్వాత వెళ్ళండి, మరలా గడ్డి ఏమైంది? అదేంటి మొన్నేగా కట్ చేసాం అంటే. ఒక గడ్డినే మరలా తిరిగి మొలిపించగల దేవుడు నీ జీవితంలో నీ సంతోషంలోకి నిన్ను మొలిపించలేడా? నువ్వు అనుకున్న లక్ష్యాల్లోకి నిన్ను నడిపించలేదా? నువ్వు అనుకున్న గురిలోకి నిన్ను ప్రవేశపెట్టలేడా? ఖచ్చితంగా ఆయన ఏం చేయగలడంట, ప్రవేశపెడతాడు. ఆయన ఎప్పుడు ప్రవేశపెడతాడంటే అక్కడ చెప్తున్నాడు అనమాట, వారు యథార్థ పరులుగా ఉండాలి, విశ్వాసముగా ఉండాలి. నిజముగా యథార్థత అంటే ఏమిటి ఏంటో ఒక్కోసారి చెప్పుకుని వెళ్ళిపోతాం కానీ ప్రశ్నలు వేయకపోయేదాకా మాకు తెలుస్తుంది మీరు బాగా వింటున్నారని. ప్రశ్నలు వేసాక అర్థమైంది మీరు ఎంత వింటున్నారు. మొన్న కూడా ఒకళ్ళ ఇంటికి వెళ్ళా, వాక్యం చెప్పా, ఎవరు లేరు, ఆమె ఒకళ్ళు నేనే వాక్యం చెప్తున్నా, చరిత్ర చెప్తున్నా, ఒక కథలా చెప్తుంటే ఒక క్వశ్చన్ అడిగా, తలంచుకోండి. నాకు అర్థమైంది, ఆహా నేను చెప్పేదానికి ఏమి అర్థం కావట్లా, అప్పుడు నాకు అర్థమైంది. అలాగే ఒక్కోసారి మనము మైండ్ ఏమో బాడీ ప్రజెంట్ అంటే శరీరం ఉంటది, మైండ్ మాత్రం ఆబ్సెంట్ అయిపోతూ ఉంటది అన్నమాట. అంటే ఈ రోజు మనం దేవుని సన్నిధానంలో ఎలా ఉండాలంటే మైండ్ ఈ ఒక శరీరం ప్రజెంట్ గా ఉండాలి. అందుకే దేవుడు 2 ఆజ్ఞలే ఇచ్చాడు, మనం మోయలేం కాబట్టి.
ఒకటేంటి, నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ మనసుతోనూ, నీ పూర్ణ బలముతోనూ, అంటే ఇవన్నీ కూడా అసంపూర్ణాలు ఏమీ వద్దు, పూర్ణంగా ఏం చేయి, ఆయన ఆరాధించు. ఏ పూర్ణంగా ఆరాధిస్తే ఏమొచ్చింది అంటే, అవును, నువ్వు ఎప్పుడైతే పూర్ణంగా ఆరాధిస్తావో ఆయన శక్తిని కనుక్కోగలుగుతావు, ఆయనలో ఉన్న గొప్పతనం నీకు బాగా అర్థమవుతూ ఉంటుంది. ఈరోజు చూడండి, మీరు గమనించండి, మీరు ఎప్పుడైనా కూడా పొయ్యి మీద ఒక మటనో ఒక చేపో లేదా ఒక రొయ్యో పెట్టి నిద్రపోయారా? వండుతూ ఉప్పు వేయాలి, కాసేపట్లో మసాలా కారం వేయాలి, అటు వెళ్ళి కాసేపు పడుకోగలుగుతారా? పడుకోలేరు. ఎందుకని పడుకోలేరు? విలువైనది అక్కడ ఉన్నది, దాని మీద దృష్టి పెట్టకపోతే అదేమైపోయిందంట. నిజంగా మనం 1000 రూపాయల కంటే ఎక్కువ ఐటమ్ ఏది లేదులే నీసులో కూడా, మరి ఆ నీసికి ఆ పదార్థానికి మనం ఎంత విలువిస్తున్నాం కదా. ఈ జీవితం ఎంతో విలువైనది. ఈ విలువైన జీవితాన్ని మనము సరిగ్గా నడిపించాలంటే మరి ఒక చికెన్ కో ఒక మటన్ కో తీసుకున్న జాగ్రత్త కన్నా 10 రెట్లు జాగ్రత్త మన జీవితం మీద మనము తీసుకోవాలి. కాబట్టి ఈరోజు జాగ్రత్త ఒకవేళ తీసుకోకపోతే మనం ఏమైపోతాము అంటే, ఒకవేళ 1000 రూపాయలు నష్టపోతే, మేము కూడా మనం చెప్పే కదా 15,000 రూపాయల ఛార్జర్ కుక్కో ఎలకో కొరికింది, కాసేపు బాధపడ్డాను, పడేశాను, ఇంకొక బండి కొనుక్కున్నా. ఛార్జర్ పోతే ఏం కొన్నా? బండి కొన్నా. అంతకుముందు కూడా ఒక ఛార్జర్ చెప్పేశాడు, అప్పుడు ఛార్జర్ చెప్పేస్తే ఇంకో బండి కొన్నా. అంటే ఛార్జర్ చెప్పేస్తే బండి కొనుక్కుంటున్నాం, అప్పు తర్వాత సంగతి. అంటే ఒక 1000 రూపాయలు పోతే సంపాదించుకునే మార్గాన్ని దేవుడు మళ్ళా మనకి ఇస్తాడు. కానీ మీ జీవితాన్ని కోల్పోతే మళ్ళా సంపాదించడానికి రాదు. చూడండి, ఒకవేళ నాకు మళ్ళా బాలసుందరం గారితో కలిసి కూర్చోవాలి అని నేను నాకు అనుకున్నాను అనుకో, కూర్చోగలనా? ఎందుకు కూర్చోలేను? లేరు. అంతేనా? అవును, ఒక్కోసారి చేయి జారిపోయిన తర్వాత మళ్ళా తెచ్చుకోవడం మన వల్ల కాదు. ఈరోజు మీ కుటుంబంలో మీ ప్రతి ఒక్క వ్యక్తి జీవితం ఎలాంటిదంట? చాలా విలువైనది. దాని మీద మీరు ఏం చేయాలంటే దృష్టి పెట్టాలి. అయితే మీ జీవితాలకు ఎప్పుడు విలువ ఉంటుంది అంటే దేవుణ్ణి నమ్ముకున్నప్పుడే అనేది ఇక్కడ దాకా మనకు అర్థమైంది. తర్వాత ఇప్పుడు 7వ వచనం నుంచి 15వ వచనం దాకా ఏం చెప్తూ ఉన్నాడు అంటే, ఇంత మనం చదువుకున్నాం. ఏం చెప్తూ ఉన్నాడు? 1 నుంచి 6 దాకేమో దేవుని యొక్క మహిమను తెలియజేస్తున్నాడు. 7 నుంచి 15 దాకా ఏం చెప్తున్నాడంటే, ఆయన కోపం జనాల మీద. ఎందుకు ఆయన కోపం వస్తుంది అంటే, ఈరోజు చిన్నపిల్లలు ఉన్న తల్లిదండ్రులను అడగండి ఎందుకు కోపం వచ్చిందో. ఒక్కోసారి ఏంటి ఇంత కోపం, పిల్లల్ని ఎలా కొడతారు అని అనుకుంటాం. మనం కూడా అలా కొట్టిన వాళ్ళమే గతంలో. కానీ ఇప్పుడు మన ముందు కొడితే మనకి మాత్రం ఎలా ఉంటది? ఎలా కొడతారు అంటే కోపం అలా ఉండిద్దంట. అలాగే దేవుడికి కూడా కోపం వస్తుంది. అసలు కోపం ఎందుకు వస్తుంది? మీకు ఎప్పుడైనా మీ జీవితాల్లో కోపం వచ్చిందా? ఎందుకు వచ్చింది? నిజంగా చూడండి, ఒక్కోసారి మనము మన పిల్లలే గాని, మన భర్తే గాని, మన భార్య గాని, మన కుటుంబ వ్యవస్థే గాని మనకి చెప్పినట్లుగా చేయకపోతే చాలా కోపం వచ్చింది. అలాగే ఇక్కడ దేవుని ప్రజలు వాక్యానుసారంగా ఎలా జీవించడం లేదు. కాబట్టి ఆయనకి ఏమొస్తుందంటే కోపం అనేది వస్తుంది. ఆయనకు కోపం వచ్చినప్పుడు ఆయన జాతులను ఎలా నాశనం చేస్తాడో అనే ఉదాహరణ ఇక్కడ ఇస్తున్నాడు. అనేకమైన జాతులను దేవుడికి కోపం వచ్చినప్పుడు ఏం చేశాడంటే నాశనము అనేది చేసేసాడు. ఆయనకు కోపం వస్తే జాతులంట, ఒకరిని ఇద్దరిని కాదు, జాతిని. మీరు చూడండి, ఆకాను తప్పు చేస్తాడు. ఏం జరిగిందో తెలుసా? ఆకాను ఇంటి వారు అందరినీ కూడా నాశనం చేస్తారు. తర్వాత గేహాజీ తప్పు చేస్తాడు, ఆ కుటుంబ సభ్యులందరినీ కూడా ఏం చేస్తారు? చెప్పిస్తాడు. యెరోబాము తప్పు చేస్తాడు, యెరోబాము కుటుంబం మొత్తాన్ని ఏం చేస్తాడు? అయితే నేను ఇక్కడ ఒక చిన్న ప్రశ్న, ఒకడు తప్పు చేస్తే కుటుంబం మొత్తాన్ని నాశనం చేశాడు దేవుడు. అదే ఒకడు మంచిగా ఉంటే అంతేనా? నిజముగా అలాగే మనము కూడా ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే, పైనంతా కూడా ఆయన మహిమను చెప్పాడు. ఆయన గొప్పోడు, ఆయన ఆకాశ కిరణాల కన్నా గొప్ప కిరణాలు ఉన్నాయి, ఆయన పాదాలు ఎమ్మట ఉరుములు మెరుపులు ఉన్నాయి అని చెప్తున్నాడు. కిందకు వచ్చేపాటికి మరి అలాంటి గొప్పవాడిని నువ్వు నమ్ముకోలేదు కదా, అలాంటి గొప్పవాడి వాక్యానుసారంగా నువ్వు జీవించలేదు కదా, దేవుడు నిన్నేం చేస్తున్నాడంటే శిక్షిస్తాడు అని చెప్తూ 2 దేశస్తుల గురించిన ఉదాహరణ చెప్తూ ఉన్నాడు. చదవండి. ఉపద్రవం కలుగగా నేను చూచి తిని
విద్యాన దేశస్థుల నేరాలు తెల్ల కనుక చాలు. ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే అసలు ఈ కూషు ఈ మిద్యాను ఎవరో తెలుసా? ఏదోము దగ్గర ఉంటారు. మీరు ఏదోము గురించి కూడా విన్నారు ఓబద్య గ్రంథంలో. ఓబద్య గ్రంథంలో ఆయన ఏశావు యొక్క సంతానం. వీళ్ళు ఎక్కడ ఉంటారంట? గొప్ప గొప్ప పర్వతాల కొండల్లో నివసించేవాళ్ళు. ఇక్కడ కూషు మిద్యానులు కూడా గొప్ప వాళ్ళే భౌతికంగా, కానీ వాక్యానుసారంగా లేరు. కాబట్టి దేవుడు వాళ్ళని ఏం చేశాడంటే నాశనం చేశాడు. వాళ్ళు ఎలా ఉన్నారంట? గజ వణుకును. ఈ రోజు మీరు చూడండి, మీరు మీ భర్తకు భయపడకపోవచ్చు, మీ భార్యకు భయపడకపోవచ్చు, మీ పిల్లలకు భయపడకపోవచ్చు. మీకు ఏ నష్టం జరిగిందో జరగదో నాకైతే తెలియదు. కానీ దేవుడి మాటకి ఒకవేళ మీరు వినకపోతే, దేవుడి మాటకి ఒకవేళ మీరు భయపడకపోతే మీరేమైపోతారంటే నాశనం అయిపోతారు. ఆయన నాశనం ఎలా ఉండిద్దో కింద చెప్తున్నాడు, చదవండి. యెహోవా నదుల మీద మీకు కోపం కలిగినందున, సముద్రం మీద మీకు ఉపద్రవము కలిగినందున నీ గుర్రములను పట్టుకొని రక్షణార్థమైన రథముల మీద ఎక్కి వస్తున్నావు. ఇక్కడ మీరు గమనించండి, దేవుడు ఏమంటున్నాడంటే నా కోపం వస్తే దేశాలను పాడు చేశా, నా కోపము నదుల మీద వస్తే నదులను పాడు చేస్తా, నా కోపము సముద్రాల మీద వస్తే సముద్రాలను పాడు చేస్తా. అదే దేవుడి కోపం నీ కుటుంబం మీదకి వస్తే, చాలా మంది అనుకుంటారు మేము జీవిస్తున్నదే దైవభక్తి, మేము జీవిస్తుందే వాక్యానుసారం అని అనుకుంటారు. అని పొరపాటులో ఉంటారు. లోకంలో కూడా ఒక సామెత ఉంటది, వాపుడు చూసి బలం అనుకున్నాడంట. మీరు చూడండి, ఒక్కోసారి చేయి వాసిద్ది, అదేమనుకుంటావు? కన్ను అనుకుంటే నష్టపోయేది ఎవరు? మనమే. ఇది ఒకవేళ కన్ను అనుకుని దమ్ముంటే నన్ను కొట్టు అన్నారు అనుకోండి, కన్ను అయితే దెబ్బ తెలియదు ఒంటికి. అదే వాపు అయితే వాపు ఇంకేమైందంట? పెరిగింది. అంటే కన్నని వాపు అనుకోకూడదు, వాపుని కన్ను అనుకోకూడదు. ఈ రోజు మనం జీవిస్తున్న జీవితాలు క్రైస్తవ్యమా కాదా? చాలా మంది మేము క్రైస్తవులు అని చెప్పుకుంటున్నారు. అది క్రైస్తవ జీవితాల్లో మీరు జీవిస్తున్నారా లేదా? క్రైస్తవ జీవితాల్లో ఒకవేళ జీవిస్తే దేవుడు ఉగ్రతలో మీరు పాలిభాగస్తులు కారు. దేవుడు ఆయన కోపాన్ని మీ మీద చూపిడు. ఒకవేళ క్రైస్తవులు కాని పక్షాన ఆయన కోపానికి మీరేమవుతారంట? గురి అవుతారు. ఒకవేళ క్రైస్తవులన్న భ్రమలో ఉంటే, వాకుడు చూసి మీరున్న జీవితాన్ని చూసి ఇదే క్రైస్తవ్యం అనే భ్రమలో ఉన్నా కూడా నష్టం ఎవరికంట? మనకే. కాబట్టి నేనేం చెప్తున్నానంటే వాక్యానుసారంగా జీవించాలి, దేవుని వాక్యానికి భయపడాలి. భయపడకపోతే ఆయన శిక్ష మన మీదకు వచ్చేదిగా ఉంటుంది. ఈ రోజు కూడా మేము మరి వస్తూ ఉంటారు కొంతమంది, వచ్చి మరి ఉద్యోగాలు లేవో, ఆరోగ్యాలు లేవో, పిల్లలు లేవో అని వస్తూ ఉంటారు. ఒకవేళ పిల్లలు, ఉద్యోగాలు, ఆరోగ్యాలు కలిగాయి అనుకోండి, మరలా అక్కడ వాళ్ళు రారు. అంటే ఇప్పుడు వీళ్ళు దేనికోసం వచ్చినట్లుగా ఒక్కోసారి చూడండి, చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. కొంతమంది జీవితాలు దేవుని నమ్ముకున్నప్పుడేమో చాలా బాధాకరంగా ఉంటాయి. దేవుని నమ్ముకున్న తర్వాత దేవుడు అన్ని ఇస్తాడు. అన్ని ఇచ్చిన తర్వాత ఎవరు వదిలేస్తారు? దేవుణ్ణే వదిలేస్తారు. చాలా మంది అలాగే చేస్తూ ఉంటారు, చాలా సార్లు అలాగే చేస్తూ ఉంటారు. కాబట్టి నేనేం చెప్తున్నానంటే దేవుని కోపము మీ కుటుంబాల మీదకి రాకూడదు అంటే మీ కుటుంబాలకు దేవుని వాక్యాన్ని మీరు ఖచ్చితంగా ఏం చేయాలంట? నేర్పించాలి. తర్వాత బాధపడితే నా కొడుకు ఇలా అయిపోయాడు, నా కూతురు ఇలా అయిపోయింది, నా కొడుకు కుటుంబం ఇలా అయిపోయింది, ప్రార్థన చేయండి అంటే ఈరోజు చూడండి చాలా మంది కూడా, నేను ఒక చిన్న మాట చెప్తాను, చాలా మంది చర్చికి వస్తారు, చర్చి మానేస్తారు. మానేసిన తర్వాత రేపో మాపో వాళ్ళ ఇళ్లలో పెళ్లి చేయాలి. ఏం చేయాలి? పెళ్లి చేయాలి. ఏ పెళ్లి చేయమంటారు వచ్చి? మళ్ళా చెయ్యాలా వద్దా? చెయ్యాలా వద్దా? సరే, ఒకవేళ ఎలా మాట్లాడుకుందాం, ఒక అమ్మాయి రెగ్యులర్ గా ఆరాధనకు వస్తుంది, కొంతకాలం తర్వాత ఆరాధన ఆపేసి ఇంకా ఆరాధనలో పాల్గొవట్ల. తర్వాత ఆమెకు కూడా టైం వచ్చేది ఇలా ఎక్కడికి వెళ్ళడానికి, ఇంటికి వెళ్ళడానికి కాదు, కిందకి వెళ్ళడానికి. టైం వచ్చిన తర్వాత ఆ సమాధిని ఎవరు చేయాలి? మళ్ళా సేవకుడు చేయాలి. ఎలా చేయాలి? క్రైస్తవ పద్ధతిలో సమాధి ఎవరికి చేయాలి? అసలు క్రైస్తవుడికి చేయాలి. క్రీస్తుని విడిచిన వాళ్ళకి. అంటే నేను ఏం చెప్తున్నానంటే సంఘాన్ని విడిచిన వ్యక్తికి,
క్రీస్తులో పెళ్లిళ్ళు చేయకూడదు. తర్వాత ఇప్పుడు కూడా సంఘాన్ని విడిచిపెట్టిన తర్వాత సంఘస్థులు ఒకవేళ చచ్చిపోయారు మా ఇంట్లో సమాధులు చేయాలి క్రీస్తు ప్రకారం అంటే చేయడం కుదరదు. అంటే ఇక్కడ నేనేం చెప్తున్నానంటే ఒకవేళ కొంతమంది కాంప్రమైజ్ అయ్యి ఏమనుకుంటారో భయంతోనో బాధతోనో చేస్తారేమో. ఒకవేళ భయంతో బాధతో సేవకుడు చేస్తాడేమో, దేవుడు దానిని ఏం చేయడంట అంగీకరించాడు. కాబట్టి ఇక్కడ మీ భయము మీ భక్తి ఎవరు అంగీకరించే విధంగా ఉండాలి? దేవుడు అంగీకరించే విధంగా. ఎవరు అంగీకరించే విధంగా ఉండకూడదు? మనుషులు అంగీకరించే విధముగా ఉండకూడదు. కాబట్టి మీ భక్తి ఎలా ఉన్నది, మీ కుటుంబాలు ఎలా ఉన్నాయి చూసుకోండి. కానీ ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా? ఒక చిన్న విషయం చూస్తూ దుష్టులకు ఏంటంటే శిక్ష అంటున్నాడు, నీతిమంతులను ఏం చేస్తా అంటున్నాడంటే మరి మోక్షం వైపు నడిపిస్తున్నాడు, రక్షణ వైపు నడిపిస్తున్నాడు. అదే చెప్తూ ఉన్నాడు. చూడండి, నేను చదువుతాను. యెహోవా నదుల మీద నీకు కోపము కలిగినందున, నదుల మీద నీకు ఉగ్రత కలిగినందున, సముద్రము మీద నీకు ఉగ్రత కలిగినందున నీ గుర్రములకు కట్టుకొని రక్షణార్థమైన రథముల మీద ఎక్కి వచ్చుచున్నావు. దేవుడికి నదుల మీద సముద్రాల మీద కోపం వస్తే ఏం పట్టుకుని వస్తున్నాడంట? రక్షణార్థమైన రథములు. అసలు కోపం వచ్చిన దగ్గర తర్వాత అక్కడికి రావాల్సిన పని ఏమిటి? మీరు చూడండి, అబ్రహాము కాలంలో కూడా ఇద్దరు దూతలు వస్తారు. ఆ దేశమంతా కూడా ఆ పట్టణం అంతా కూడా తప్పు చేస్తున్నారు అని చెప్తాడు. తప్పు చేస్తున్నారా అని అంటారు. అవును, తప్పు చేస్తున్నారు. అయితే మీరెందుకు వచ్చారు? రెండు విషయాలు. తప్పు చేసిన వాళ్ళందరినీ కూడా శిక్షించడానికి, మంచి వాళ్ళని ఏం చేయడానికి? రక్షించడానికి. మీరు చూడండి, లోతు పట్టణానికి, లోతు సొదొమ గొమొర పట్టణానికి దూతలు వెళ్తారు. మగవాళ్ళతో మగవాళ్ళు పోయే వ్యభిచారానికి ఉన్న పురుషులందరూ కూడా వస్తారు. వాళ్ళందరినీ కూడా దేవుడు ఏం చేస్తాడంట? నాశనం చేస్తాడు. మరి ఆ దూతలు ఎవరిని రక్షించారు? లోతు కుటుంబం. అంటే దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు దేవుడు ఎలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయినా దేవుడు ఏం చేస్తాడంటే ఖచ్చితంగా ఆయన రక్షించడానికి వస్తాడు. దేవుడు వారికి ఎప్పుడు కూడా రెండు రకాలుగా మాట్లాడింది. ఒకటి ఏంటంటే దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళని ఆయన శిక్షిస్తాడు. తర్వాత దేవుడికి విరుద్ధంగా ఉన్న వాళ్ళని ఆయన ఏం చేస్తాడంట? వాక్యానుసారంగా ఉన్న వాళ్ళనేమో రక్షిస్తాడు, వాక్యానికి విరుద్ధంగా ఉన్న వాళ్ళనేమో శిక్షిస్తాడు అనేది తెలియజేస్తూ ఉన్నారు. తర్వాత 9వ వచనం, విల్లు వరలో నుండి తీయబడి ఉన్నది, నీ వాక్కు తోడని ప్రమాణము చేసి నీ బాణములను సిద్ధపరిచి ఉన్నావు, భూమిని బద్దలు చేసి నదులను కలగజేసి ఉన్నావు. నిన్ను చూచి పర్వతములు కంపించును, జలములు ప్రవాహములుగా పారును, సముద్రాగాధము ఘోషించును, తన చేతులు పైకెత్తును. ఇక్కడ దేవుడి వాక్యం ఏం చెప్తున్నది అంటే, దేవా నువ్వే కదా భూమిని చీల్చి నదులను పుట్టించిన వాడివి, భూమిని చీల్చి సముద్రాలను సృజించిన వాడివి నువ్వే కదా. అంటే దేవుడు సృష్టించాలి అంటే సృష్టించగలడు, నాశనం చేయాలంటే నాశనం కూడా చేయగలడు. కాబట్టి ఈరోజు నీ కుటుంబాన్ని దేవుడు సృష్టించాలి అని అనుకుంటున్నావా? దేవుడు నీ కుటుంబాన్ని నాశనం చేయాలని అనుకుంటున్నావా? ఒకవేళ నువ్వు సృష్టించాలి అని అనుకుంటే నువ్వు ఎవరిని నమ్ముకోవాలా? దేనికి భయపడాలా? ఈరోజు చూడండి, చాలా మందికి కూడా భయం భక్తి ఉండదు. భయం భక్తి ఉండకపోవడం అంటే ఏంటో చెప్పండి. ఒక స్టూడెంట్ ఉన్నాడు, వీడికి సంస్కారం లేదండి, వీడికి చదువు అవ్వదండి అని ఎప్పుడు అంటాం? స్కూల్కి సరిగ్గా రానప్పుడు, స్కూల్కి వచ్చాక క్రమశిక్షణగా లేనప్పుడు, స్కూల్లో పాఠాలు సరిగ్గా చదవనప్పుడు. అంతేనా? ఈరోజు క్రైస్తవులు కూడా భయం భక్తి లేదంటే ఎప్పుడు? సంఘానికి రానప్పుడు, వచ్చిన తర్వాత వాక్యానుసారంగా లేనప్పుడు. అంతేనా? వాక్యానికి విరుద్ధంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. కాబట్టి భయం భక్తిని మనం ఏం చేయాలన్న ముందు సంపాదించుకోవాలి. నేను కూడా మొన్న కుటుంబానికి వెళ్ళా, చెప్తుంటే బ్రదర్ మీరు ఏమనుకోనంటే ఒక విషయం చెప్తానన్నారు. చెప్పండి అన్నారు. మీరు వచ్చిన తర్వాత సంఘంలో ఎలాంటి మంచి పనులు జరగట్లేదు, నారాయణ గారు ఇంతకుముందు అందరికి బియ్యం బస్తాలు ఇచ్చేవాళ్ళు, మీరు వచ్చాక ఇవ్వడం మానేశారన్న. అదేంటి నారాయణ గారు ఇవ్వకపోతే నేనేం చేస్తాను, నేనేం చేయగలను అని చెప్పాను. నారాయణ గారి దగ్గర డబ్బులు ఉంటే ఆయన ఎత్తాడు, లేకపోతే ఇవ్వడు. దానికి కూడా నా మీద కోపం అన్నా. కాదు బ్రదర్ మీరు మైకులు అవి ఇవి కొంటున్నారు, మరి మీరు అదే డబ్బులు మా అందరికి పంచచ్చు కదా అని అన్నారు.
అదేంటమ్మా, నా డబ్బులు నేను దేవుడి కోసం ఖర్చు పెడుతున్నా, అది నా ఇష్టం అంతేనా? ఇప్పుడు నేను తినాలి, నా కుటుంబాన్ని పోషించుకోవాల్సిన డబ్బులతో నేనేం చేస్తున్నా, దైవ సంబంధంగా కావాల్సినవి కొంటున్నా. మీరు కొండో, ఎవరో పాపానికి పోయి వస్తువు కొండో, పోనీ నేనేదో కొనుక్కుంటున్నా, నా మీద కూడా ఇలా అంటే ఎలాగమ్మా అన్న. ఓన్లీ అనుకుంటే మంచి పనులు జరుగుతున్నప్పుడు ఎనకేం జరుగుతూ ఉంటాయి, చెడు జరుగుతూ ఉంటాయి. అమ్మా నేనేం పట్టించుకొని వదిలేసే. అందుకే ఎప్పుడు స్థానిక సంఘాల్లో డబ్బులు ఇచ్చి స్థానిక సంఘాల్లో పెంచి పోషించకూడదు. అంటే బట్టలు ఇవ్వడాలు, చీరలు ఇవ్వడాలు, డబ్బులు ఇవ్వడాలు, ఇలాంటి పనులు ఎప్పుడు కూడా మనము చేయకూడదు. అసలు చేస్తే ఎవరికి చేయాలి అంటే పేదవాళ్ళకి చేయాలి, విధవరాళ్ళకి చేయాలి అంటారు. కాదు, దేవుని నమ్ముకున్న విధవరాళ్ళకి చేయాలి, దేవుని నమ్ముకున్న విశ్వాసులు చేయాలి. అవిశ్వాసులు చేస్తే ఇలాంటి మాటలే వచ్చి దేవుని నామం ఏమైందంట, అవమానపరచబడింది. ఆ అవమానపరచడానికి గల కారకులు ఎవరవుతారంట, ఇచ్చిన వాళ్ళే అవుతారు. కాబట్టి ఎప్పుడైనా కూడా మీ జీవితంలో మనం ఇస్తున్నాము, మనం చేస్తున్నాము అంటే భయాన్ని, భక్తిని కలిగి ఎవరికి చేస్తే మేలు వాళ్ళకే చేయాలి. చూసారా? కాబట్టి ఈరోజు చాలా మంది కూడా ఇలాంటి జీవితాలు జీవిస్తూ ఉన్నారు. నేను నా డబ్బులతో ఏం కొనుక్కుంటే మీకు ఎందుకు? ఇప్పుడు చాలా మంది కూడా దేవుడికి 100 రూపాయలు ఇచ్చింది లేదు, దేవుడు వాళ్ళ కుటుంబం పేరట ఒక వస్తువు కొనింది లేదు. ఒకవేళ వాళ్ళ ఇళ్ళలో ఏదైనా ఒక పుష్పలంకరణ చేయండి, ఒక పెళ్లి చేయండి అంటే ఆడంబరంగా చేస్తారా లేదా నిర్మానుషంగా చేస్తారా? అంత ఆడంబరంగా ఎప్పుడైనా ఒక ప్రార్థన పెట్టుకున్నావా అని అడుగుతా నేను. పెట్టుకుంటావా? ఒక్కటి మన జీవితంలో. అప్పుడు నేను అడగచ్చు, అమ్మా దేవుడు నీకు ఎంత ఇచ్చాడు, దేవుడే ఇచ్చాడు, దేవుడి కోసం ఒక్కసారి ఒక వస్తువు ఇవ్వవు, ఒక్కసారి ఒక ప్రార్థన పెట్టుకోవు, టయానికి రావు, అసలు ప్రార్థన చేయడం కూడా నీకు రాదు అని ఒకవేళ అదే మాట నేనంటే ఏమైందో తెలుసా? వచ్చే ఆదివారం నుంచి వాళ్ళ ఆరాధనకి రాదు. రాకుండా ఎవరి పేరు చెప్తారు? అనిల్ మమ్మల్ని ఎంత మాట అన్నాడు. ఎంత మాట? ఎంత మాట? ఎంత మాట అంటే ఎంత మాటే. అంటే ఒక్కోసారి చాలా మంది సేవకుని చూసి ఆరాధనకి రాని వాళ్ళు ఉంటారు. మనం సేవకుని చూసో లేదో చర్చిల్లో ఏదో వచ్చిద్దని మనం ఆరాధనలో పాల్గొనకూడదు. మనకి ఏం వచ్చిద్దని పాల్గొనాలి అంటే దేవుడు మనల్ని రక్షిస్తాడు అనే దానిని బట్టి మనం కూడుకోవాలి. కాబట్టి దేవుని బిడ్డలారా, మీరు మీ సంఘాలను, మీ కుటుంబాలను ఎలా నిర్మించుకుంటున్నారు? మీ నిర్మాణకుడు దేవుడా మీరా? మీ నిర్మాణకుడు దేవుడైతే మీ ఇల్లులు ఎలా ఉంటాయి? బాగుంటాయి. మీ నిర్మాణకుడు మీరే అయితే మీ కుటుంబాలు ఏమైపోతాయి? పాడైపోతాయి. కాబట్టి మీ నిర్మాణకుడు దేవుడు అవ్వాలి అంటే మీ కుటుంబంలో వాక్యానుసారంగా మీరేం చేయాలి? ప్రవర్తించాలి, జీవించాలని తెలియజేస్తూ ఉన్నా. అయితే మీరు 12 దాకా మీరు చూస్తూ ఉన్నప్పుడు 11వ వచనం చూడండి. మీ ఈటలో తలతలలాడగా సంచరించుచు మీ బాణముల కాంతికి భయపడి సూర్యచంద్ర తమ నివాసములతో ఆగిపోదురు. బహు రౌద్రము కలిగి నీవు భూమి మీద సంచరించుచున్నావు, మహోగ్రుడై జనములను అనగద్రొక్కుచున్నావు. నీ జనులను రక్షించుటకు నీవు బయలుదేరుచున్నావు, నీవు నియమించిన అభిషక్తుని రక్షించుటకు బయలుదేరుచున్నావు. దుష్టుల కుటుంబీకులలో ప్రధానుడు ఒక్కడో ఉండకుండా వారి తలలను మెడను ఖండించి వారిని నిర్మూలము చేయుచున్నావు. ఇక్కడ మీరు గమనించారా? ఇప్పటిదాకా ఏం చెప్తున్నాడంటే దేవుడు చెడ్డ వాళ్ళని నాశనం చేస్తానని చెప్తూనే మంచి వాళ్ళని ఏం చేస్తున్నాడంటే 13వ వచనంలో నీ జనులను రక్షించుటకు నీవు బయలుదేరుచు ఉన్నావు. ఈరోజు నిజముగా నువ్వు విశ్వాసంగా బ్రతకాలి అంటే నారాయణ గారు ఇవ్వాలని ఏమీ లేదు. నువ్వు విశ్వాసంగా అంటే దేవుడు ఏదో ఒక మార్గంగా నీకేం చేస్తాడంట అంటే ఈరోజు మనం ఇచ్చినప్పుడు మనము వాళ్ళని ఎవరి వైపు మలచాలంట? దేవుని వైపు. అమ్మా ఈ రోజు నేను ఇస్తున్నాను, రేపు ఎవరు ఇస్తారని నువ్వు ఆశపడదు. దేవుడు ఇచ్చే విధంగా నీ జీవితము ఉండాలి. దేవుడు నిన్ను ఎప్పుడు దీవిస్తాడంట? నీ చేతుల కష్టాజితాన్ని ఎప్పుడు దీవిస్తాడు దేవుడు? నువ్వు వాక్యానుసారంగా జీవించినప్పుడు. నువ్వు వాక్యానుసారంగా ఉన్న పక్షాన్ని ఎప్పుడు నీ చేతులు ఎలా ఉంటాయి? ఇలాగే ఉంటాయి. నేను కూడా మొన్న మీరు చెప్పా, ఒక ఆయన నాకు పిలిచి ప్రతి నెల నేను మీకు కొంత కానుక ఇవ్వాలనుకుంటున్నాను అన్న. అయితే వాళ్ళు మన స్థానిక సంఘ సభ్యులు కాదు. నాకెందుకు ఇవ్వడం? మీ సేవకుడికి మీరు ఇవ్వండి, లేదా ఆయనకి ఇస్తున్నాము కానీ నేను నీకు ఇస్తాను. మీరు నాకేమి ఇవ్వద్దు. మీరు ఇవ్వాలి అనుకుంటే ఆరాధనకి రండి, ఆరాధనలో ఎప్పుడైనా వేసి వెళ్ళండి, కానీ నాకేమి ఇవ్వద్దు. అంటే మీకు ఇవ్వడం నేను నేర్పించాల్సింది ఎవరికంటే నేను తీసుకోవడం కాదు, మీకు నేర్పించాల్సింది. మీరు ఎవరికి ఇవ్వడం నేను నేర్పించాలా? దేవునికి ఇవ్వడం.
ఒకవేళ మీరు నాకు ఇచ్చారనుకోండి, పొరపాటు నేను ఒక రోజు వచ్చా, మీరు చాలా సంతోషంగా ఉన్నారు, ఏ నోటు దొరకలేదని 500 నోటు పెట్టారు నాకు. ఏ నోటు పెట్టారు? 500 నోటు పెట్టారు. నేను ఎప్పుడు పెట్టాను, మీరేమో పొరపాటు రకండి, ఏదో పెట్టారు అనుకుందాం, కాసేపు పెట్టారు. పెట్టిన తర్వాత ఈసారి వల్ల నేను ఇంటికి ప్రార్థనకు వస్తా, ఖచ్చితంగా రేపు మాపు సాయి వాళ్ళ ఇంటికి ప్రార్థనకి వెళ్ళాం అనుకోండి, మొన్న సేమియా పెట్టారు, అంతేనా? రేపు మళ్ళా వెళ్ళాం అనుకోండి, మేము ఏం ఆశిస్తాం? మళ్ళా సేమియానే ఆశిస్తాం. ఎందుకని? గతంలో ఏం పెట్టారు, ఇప్పుడు కూడా ఖచ్చితంగా అదే పెడతారు. అలాగే ఇప్పుడు మనము కానుకలు పెట్టారు అనుకోండి, సేవకులు కూడా ఎలా ఉండాలి అంటే ప్రతిసారి అదే పెడతాడన్న ఆశను మనము కలిగి, దేవుడు ఏ నిమిషానికి ఏమి ఇస్తాడో దాంతో మనం ఏం చేయాలంట? సర్దుకోవాలి, తృప్తి పడాలి. అంటే మనిషి జీవితం ఎలా ఉండాలో ఇక్కడ బాగా నేర్చుకోండి. 2023 మనకి దేవుడు ఇది ఇచ్చాడు. 2024 మరింత మెరుగ్గా ఇవ్వాలి అంటే ఈ 2024లో ఆశించడం కాదు, ఆయన ఆశించిన విధముగా జీవించడం నేర్చుకో. అప్పుడు నీ ఆశలను ఆయన ఏం చేస్తాడంట? దేవుడి వాక్యం ఒకటి చెప్తుంది అనమాట, నీతిమంతుడి యొక్క ఆలోచన దేవుడు ఏం చేస్తాడంటే సఫలీకృతములు చేస్తాడు. నిజముగా ఆయన చేస్తాడు. ఈరోజు మన ఆలోచనలను, నేను మొన్న కూడా భవానక్క, పులి భవానక్క ఫోన్ చేశారు ఒక నెల 2 నెలల క్రితం. మా నాన్నగారి కొంట్లో బాగాలేదు బ్రదర్ అన్నారు. ఏమైంది అంటే బాగాలేదు అన్నారు. నాకు తెలియదు, అణువులో ఉన్నారు. తర్వాత తెలిసింది అన్నమాట, అంటే ఏదో హార్ట్ వీక్నెస్ అని చెప్పారంట. అప్పుడు ప్రార్థన, అవును, నీతి మంత్రుడికి ఒకవేళ కష్టము వస్తే ఎవరి మీద ఆధారపడతాం మనం? దేవుడి మీద ఆధారపడతాం. అంటే ఈ రోజు నేనేం చెప్తున్నాను అంటే మన అందరము కూడా మనం తినేదానికి, వేసుకునేదానికి, ఉండేదానికి, బ్రతికేదానికి అన్ని కూడా ఎవరి మీద ఆధారపడాలంట? దేవుడి మీద. నువ్వు కొడుకు మీద ఆధారపడు, 5 ఏళ్ళు చేస్తాడు, లేదా భార్య వచ్చేదాకా చూస్తాడు, పిల్లలు వచ్చేదాకా చూస్తాడు, తర్వాత అప్పుడు చూసినంత బాగా చూడడు. అప్పుడు చూసినంత బాగా చూడట్లేదని నీ కడుపు ఏమైపోద్ది? రగిలిపోతూ ఉంటది, అంతేనా? అలా రగిలిపోయిన తల్లిదండ్రులు ఎవరైనా ఉన్నారా? ఉంటారు, బయటికి చెప్పుకోలేం కానీ. కాబట్టి నేనేం చెప్తున్నానంటే నిన్న నేడు ఒకటే రీతిగా ప్రేమించగల దేవుని నమ్ముకో, ఖచ్చితంగా ఆయన ఏం చేస్తాడంటే ఎన్నడూ కూడా ఒకేలాగా ప్రేమిస్తాడు. కాబట్టి మీరు ఎందుకు చర్చికి రావాలి, ఎందుకు దేవుని నమ్ముకోవాలి, ఎందుకు బాప్తిసం తీసుకోవాలంటే దేవుడు ఎప్పుడు నిన్ను ఒకలాగే ప్రేమిస్తాడు, నిన్ను ఆదరిస్తాడు, నిన్ను అభివృద్ధి పరుస్తాడని దేవుని వాక్యం అయితే తెలియజేస్తుంది. అప్పుడు 14వ వచనం చెప్తుంది చూడండి, బేదలను రహస్యముగా మింగివేయాలని ఉప్పొంగుచు నన్ను పొడుచుటకై తుఫాను వలె వచ్చు, యోధుల తలలో ఒక ఈటలను నాటుచున్నావు, నీవు సముద్రమును త్రొక్కుచు సంచరించుచున్నావు, నీ గుర్రములు సముద్ర జలరాశులను త్రొక్కును. నేను వినగా జనుల మీదకి వచ్చేవారు సమీపించు వరకు నేను ఊరుకొని శ్రమ దినము కొరకు కనిపెట్టవలసి ఉన్నది. నా అంతరంగము కలవర పడుచున్నది, ఆ శబ్దమునకు నా పెదవులు కదులుచున్నవి, నా ఎముకలు కుళ్ళిపోచున్నవి, నా కాళ్ళు వణుకుచున్నవి. వాక్యానికి విరుద్ధంగా ఉంటే మన జీవితాలు ఏమవుతాయి అంటే కుళ్ళిపోతాయి. కుళ్ళిపోవడం అంటే చూడండి, మీరు ఎప్పుడైనా కమలాకాయో, బత్తాకాయో, కూరగాయలో మంచి కాయలతో కుళ్ళిపోయింది కూడా పెట్టండి, ఏమైంది అంటారు? అవి కూడా కుళ్ళిపోతాయి. అలాగే మీ కుటుంబాల్లో నీతివంతుడుగా నువ్వు జీవిస్తే నీ నీతి ఏమైంది? నీ కుటుంబానికి వచ్చింది. నువ్వు కుళ్ళిపోయిన జాతిగా, కుళ్ళిపోయిన ప్రవర్తనతో, కుళ్ళిపోయిన మాటలతో నీ కుటుంబంలో ఉంటే నీ కుటుంబం కూడా ఏమైపోయింది అంటే నీతిమంతుడు ఏమవుతాడంటే తన కుటుంబాన్ని నీతిగా కట్టుకుంటాడు. చెడ్డవాడు తన కుటుంబాన్ని ఎలా కట్టుకుంటాడు? చెడ్డగానే కట్టుకుంటాడు. ఆ కుటుంబాలు ఏమైపోతాయంటే కుళ్ళిపోతాయి అని దేవుడి వాక్యం అయితే తెలియజేస్తుంది. అప్పుడు 17వ వచనం చెప్తున్నాడు, భక్తులు ఎలా ఉండాలి, నిజమైన భక్తుడు ఎలా ఉండాలంటే ఈ వచనం మనకు బాగా తెలియజేస్తుంది. చదవండి. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే చూడండి, అంజూరపు చెట్లు పూయకపోయినా అంటే నేను తినడానికి నా పంటకి ఏమి లేకపోయినా, తర్వాత ద్రాక్ష చెట్లు ఫలించకపోయినా, ఒలీవ చెట్లు కాపు లేకపోయినా, అంటే దీని అర్థం ఏంటో తెలుసా? ఆ రోజుల్లో ఏముండేవంటే అంజూరాలు, ద్రాక్షలు లేదా ఒలీవలు ఉండేవి. అంటే ఈ రోజు నీ జీవితంలో నీ భర్త లేకపోయినా, నీ భార్య లేకపోయినా, నీ బిడ్డలు లేకపోయినా,
నువ్వు తినడానికి ఏమీ లేకపోయినా నువ్వు దేవుని యందు ఆనందించేవాడిగా ఉన్నావా? ఈరోజు చాలా మంది చూడండి, చర్చికి ఇవ్విస్తేనే వస్తాము అనే వాళ్ళు ఉంటారు, లేదా ఇలా ఉంటేనే వస్తాము అనే ఉండేవాళ్ళు, దీవిస్తేనే వస్తాము అనేవాళ్ళు ఉంటారు. దేవుడు ఎలా ఉన్నా, నువ్వు నీ పరిస్థితి ఎలా ఉన్నా నువ్వు ఎవరిని నమ్ముకోవాలి? చూడండి, చాలా మంది కూడా అనారోగ్యంతో బాధపడుతూ చర్చికి వస్తూ ఉంటారు. దేవుడు మంచి ఆరోగ్యాన్ని ఇస్తాడు కొద్ది కాలం తర్వాత మళ్ళీ వాళ్ళు ఎక్కడ కనపడరు అంటే ఇప్పుడు దేవుడికి వచ్చారు వాళ్ళు, దేవుడు ఆరోగ్యాన్ని ఇస్తాడు. కానీ నిజమైన భక్తుడు ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా ఆయన ఎవరిని యందు ఆనందిస్తాడంటే 18వ వచనం, నేను యెహోవా యందు ఆనందించదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించదను. ఈరోజు నీ సంతోషము నా సంతోషము ఎక్కడ ఉండాలి అంటే క్రీస్తునందు, దేవుని యందు, దేవుని యొక్క మాట యందే ఉండాలి. ఈరోజు చాలా మంది కూడా మీ యొక్క ఆనందం ఎక్కడ ఉంటుంది, మీ సంతోషం ఎక్కడ ఉంటుంది అనేది ఒక్కసారి మనం వెళ్ళి పరిశీలన చేసుకోవాలి. నిజంగా చూడండి, మీరు ఎప్పుడైనా కూడా ఆశ పెట్టుకోండి ఎవరి మీద. ఇప్పుడు మనం కూడా ఒక్కోసారి చూడండి, బాగా మంచి ఆకలితో వెళ్తాం, వెళ్ళిన తర్వాత ఇంట్లో ఏముండవు, తినడానికి ఏముండవు, కడుపు ఏమైపోతప్పుడు కొంచెం రగిలిపోయేది, ఇంకా చిందులు వేస్తూ ఉంటాం. అయితే మేము ఆడవాళ్ళం అండి, మా మీద మీరు చిందులు వేస్తారు అని అంటారు. మీకు ఎప్పుడు కడుపు రగిలిపోయింది అనుకున్నారు? ఒక వారం అంతా భర్త డబ్బులు ఇవ్వాల, 2 వారాలంతా డబ్బులు ఇవ్వాల, నెలంతా డబ్బులు ఇవ్వాల. ఇప్పుడు మీకు ఎలా ఉంటుంది? నువ్వు ఉంటే అంట, ఊడితే అంట, డబ్బులు ఇవ్వకపోతే. అంటే డబ్బులు ఇవ్వకపోతే భర్త ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. మొన్న ఒక ఆమె మాకు తెలిసిన ఆమె, తన భర్త డబ్బులు ఇవ్వట్లేదంట. డబ్బులు ఇవ్వట్లేదంటే ఫోన్ చేసింది. ఏం చేసింది? ఏదో చేసి ఏం చేసిందంటే 2 టాబ్లెట్ షీట్లు తెచ్చుకుంది. ఎక్కడి నుంచి తెచ్చుకుందో తెలియదు. 2 టాబ్లెట్ షీట్లు ఒకేసారి వేసింది. ఒకేసారి వేసిన తర్వాత 108 వచ్చింది. దేనికి ఇదంతా? భర్త డబ్బులు ఇవ్వట్లా. అప్పుడు భర్త వచ్చాడు, వచ్చినోడు ఏమనాలా? డబ్బులు ఇవ్వకపోతే మందులు వేసుకోవాలా, కొంచెం ఆగచ్చుగా అని ఏదో సంజాయించాలా. అక్కడికి వచ్చి ఆ భర్తను చేస్తున్నాడు. అంటే ఇక్కడ ఎలా ఉంటుంది అంటే, మనం మనుషుల మీద ఆధారపడితే మనకి ఎప్పుడు కూడా మార్గం ఏదే మరణమే. కానీ నువ్వు దేవుడి మీద ఆధారపడు, నీకు ఏ కాలమైనా కూడా ఆయన ఏం చేయగలడంటే సంతోషమును ఇవ్వగలడు. కాబట్టి నువ్వు భర్తను నమ్ముకోవద్దని నేను చెప్పట్లా, భార్యను నమ్ముకోవద్దని నేను చెప్పట్లేదు, కానీ దేవుని మీద ఆధారపడు అని నేనైతే చెప్తూ ఉన్నాను. దేవుని మీద ఆధారపడితే అన్ని వేళలా జీవించగల సామర్థ్యత దేవుడు మీకు ఇస్తాడు. చూడండి, చాలా మంది ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటారు? బ్రతకలేము అన్న భయం ఉన్నాం. అదే దేవుడి మీద నమ్ముకోండి. చూడండి, చాలా కుటుంబాల్లో భార్య సరిగ్గా ఉండదు, భర్త ఏం చేస్తాడు? ఆయన పని ఆయన చేసుకుంటూ పోతాడు. కొన్ని కుటుంబాల్లో భర్త ఇళ్లలో నుంచి కదలరు, పిల్ల జమీందారులాగా ఇంట్లో పిల్లల్లో పుట్టారు కదా, ఇళ్లలోనే ఉంటారు. అంటే వాళ్ళు ఇళ్లలో నుంచి కదిలి కుటుంబాల్లో ఏం పోషించరు. కానీ భార్య ఏం చేసిద్ది? దేవుడి మీద ఆధారపడి వెళ్ళిపోతూ ఉంటది. అంటే దేవుని మీద ఆధారపడి జీవిస్తే నీ ప్రయాణం ఏమైపోతుందంట? వెళ్ళిపోతూ ఉంటది. ఆయన నీకేం చేస్తాడంటే వర్షాకాలం వానలు ఇచ్చినట్టు, ఎండాకాలం ఎండలు ఇచ్చినట్టు, చలికాలం చలినిచ్చినట్టు నీ జీవితానికి అన్ని కాలాలు ఎప్పుడు ఏమిస్తాడంట? ఆనందాన్నే ఇచ్చేవాడుగా ఉంటాడు. కాబట్టి నేను మరొకసారి మరలా నేను చెప్పేది ఏమిటి అంటే, మీరు మీ కుటుంబాలు సంతోషంగా ఆనందంగా ఉండాలి అంటే మీరు దేవుని నమ్ముకోవాల్సిన అవసరము ఉన్నది. 19వ వచనం చెప్తున్నాడు, ప్రభువును యెహోవాయే నాకు బలము. ఎవరంట బలం? వాళ్ళు కొనుక్కున్న డైకిన్ ఏసీ కాదు, కొన్ని వాళ్ళ ఇంట్లో ఉన్న ఒనిడా ఏసీ కాదు. ఎవరంట వాళ్ళ బలం? అంటే వాళ్ళకి వచ్చే పింఛను కాదు, వాళ్ళ ఇంట్లో ఉన్న బంగారం కాదు. ఎవరంట వాళ్ళ బలం? వాళ్ళ ఊరిలో ఉన్న ఎకరం పొలం కాదు. ఎవరి బలం? యెహోవాయే బలం. ఈరోజు మీరు అందరూ కూడా యెహోవాయే నా బలము అని దేవుని మీద మీరు ఆధారపడాలి. ఈరోజు యెహోవాయే నీ బలము అన్నప్పుడు ఆయనకి ఎలా ఇస్తావు ప్రాధాన్యత? ఇప్పుడు చూడండి, చాలా మంది కూడా మరి మగవాళ్ళకి బాగా తెలుస్తుంది. పిల్లనిచ్చినప్పుడు సంవత్సరం అంతా కూడా కొత్త పెడితే వ్యవహారం ఎలా ఉంటదంటే కాలు కూడా పక్కన పెట్టినవారు. ఎక్కడ పెట్టినవారు? పక్కన పెట్టినవారు. మా అప్పారావు పెద్ద అని అంటూ ఉంటాడు అనమాట, మా మావయ్య బురదుంటే ఆయన భుజాల మీద మా అప్పారావు పెద్దనాన్ని ఎక్కించుకుని ఆ బురదలో కాలేకుండా తీసుకెళ్ళాడంట. పెద్దవాడు మరి అప్పుడు కూడా ఇలాగే లా ఉండేవాడుగా అన్న, అప్పుడు కొంచెం సన్నగా ఉండేవాడంట.
సన్నగా ఉన్నాడు కాబట్టి ఆయన ఎక్కించుకోగలిగాడు. అంటే కొత్త వాళ్ళని ఎప్పుడు కూడా ఎలా చూసుకుంటారు? బాగా చూసుకుంటారు. కానీ దేవుడు ఎప్పుడు కూడా నిన్ను బాగానే చూసుకుంటూ ఉంటాడని దేవుని వాక్యం అయితే తెలియజేస్తుంది. తర్వాత ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయడు. లేడి కాళ్ళలా చేయడం అంటే ఏంటి? మొన్న కాలం అంటది, మీకు చెప్పానో లేదో మరి, నాకు కాళ్ళు సూప్ అంటే బాగా ఇష్టం బ్రదరు అని అంది. అవునా, సరే నేను తలదొస్తాలేండి సార్. కాదు, తలొద్దు, నాకు కాళ్ళే కావాలి అని అంటది. మనకు కూడా తెలుసు, మళ్ళీ పేర్లు ఎందుకు మీకు, మళ్ళీ ఆ మొత్తం మీరు కాళ్ళు వండుతారు ఈసారి, మీకెందుకు ఆ బాధ. అయితే సరే తల విడిగా వండిస్తా, కాళ్ళు విడిగా వండిస్తాలి అని ఈ బ్రదర్ అంటున్నాడు. అంటే ఇక్కడ కాళ్ళ గురించి ఎందుకు అంటున్నానంటే, నా కాళ్ళను లేడీ కాళ్ళగా చేయడం. లేడీ కాళ్ళు ఎలా జరుగుతూ ఉంటాయి అంటే ఎప్పుడు పరిగెడుతూనే ఉంటాయి. ఎలా పరిగెడతాయి అంటే నిర్లక్ష్యంగా కాదు. మీరు ఎప్పుడైనా కూడా దేవుని సన్నిధానానికి త్వరగా చేరాలి, సమయానికి కూర్చోవాలని ఎప్పుడైనా పరిగెత్తారా? మీ కాళ్ళు ఎప్పుడైతే అలా పరిగెడతాయో అప్పుడు దేవుడు మీ అందు ఉంటాడు. మొన్న కూడా మేము చూస్తూ ఉంటాం, సాయంత్రం ప్రార్థనకు వస్తూ ఉంటాం కదా, అప్పుడు ఎలా వస్తుంటే నా కళ్ళ ముందే చాలా మంది కనపడుతూ ఉంటారు. అయితే సిద్ధంగా కనపడరు, ఏ బొట్టో క్యారేజీలో పట్టుకుని కనపడరు. అదేంటి టైం అవుతుంది, పొద్దున్న రాలేదు, సాయంత్రం రావాలి కదా, 7 అవుతుంది ఇంకా రాలేదంటే వాళ్ళు ఏమనుకుంటారు? వస్తాము, ఏంటి కంగారు అని అనుకుంటారు. నేనేమనుకుంటా, ఏంటి కంగారులా, వీళ్ళకేమి నొప్పి లేని వాళ్ళ నడుచుకునే, మళ్ళీ మామూలుగా వెళ్ళరు, పక్కన వాళ్ళతో సోది పెట్టుకుని వెళ్తారు. అది టైం అయిపోతుంది, పొద్దున కూడుకోలేదు, సాయంత్రం కూడుకోవాలి అని కంగారు కూడా వాళ్ళ ముఖంలో కంగారు కనపడకపోతే నా ముఖంలో కంగారు కలిగింది. నేనేం చెప్తున్నా, వాళ్ళేం వింటున్నారు, వీళ్ళకి భయం భక్తి లేదు, నేను ఇంకెప్పటికీ నేర్పిస్తా వీళ్ళకి అని అనుకుంటూ ఉంటా. అంటే ఎప్పుడు కూడా దేవుని నమ్ముకున్న వాళ్ళ కాళ్ళ దేవుడు లేడి కాళ్ళగా చేస్తాడు. లేడి కాళ్ళగా ఏ విషయంలో? ఆరోగ్యంలో అభివృద్ధి పరుస్తాడు, ఆర్థికంగా అభివృద్ధి పరుస్తాడు, విశ్వాసంలో అభివృద్ధి పరుస్తాడు, కుటుంబంగా అభివృద్ధి పరుస్తాడు. లేడి కాళ్ళుగా అంటే పెరగడం, ఎదగడం, స్పీడ్గా వెళ్ళడం. ఈరోజు మీ జీవితాలు లేడి కాళ్ళ వలె పరిగెత్తాలి. అప్పుడు చెప్తాం, ఉన్నత స్థలముల మీద ఆయన నిన్ను నడవజేయడు. ఉన్నత స్థలాల మీద నడవజేయడం అంటే మళ్ళీ ప్రతి ఆదివారం మేరీమాత కొండకి వెళ్ళిపోవడం కాదు. మొన్న ఒకళ్ళని అడిగాం, ఏంటి మీరు రావట్లేదు? లేదండి, ప్రతి వారం వెళ్ళిపోతామండి మేరీమాత కొండ అంటే. ఈ వచనం చూసారేమో, ఉన్నత స్థలాల మీద దేవుడు నడిపిస్తాడంటే కొండ ఎక్కిస్తాడు అనుకుంటున్నారేమో. ఆ కొండ కాదు, దేవుడు ఎక్కిస్తా అన్నది. నీ జీవితంలో నేను గొప్పవాడిగా ఆయన చేస్తాను అని తెలియజేది. అంటే మీరు చాలా నేర్చుకున్నారు. ఏంటి ఈ వాక్యం ఉద్దేశం ఏంటంటే, యెహోవా మాట వినండి, ఆ మాటల యందు భయం భక్తిని కలిగి ఉండండి. భయం భక్తి కలిగి ఉంటే వాళ్ళని దేవుడు ఏం చేస్తాడంట? రక్షిస్తాడు, ఆశీర్వదిస్తాడు. భయం భక్తి లేకపోతే నువ్వు ఎంత గొప్పవాడివైనా నిన్ను ఏం చేస్తాడు? శిక్షిస్తాడు. భయం భక్తి కలిగి ఉంటే అన్ని విషయాలు నిన్ను ఏం చేస్తాడు? అభివృద్ధి పరుస్తాడు. భయం భక్తి లేకపోతే అన్ని విషయాలు నిన్ను ఏం చేస్తాడు? నాశనం చేయాలి. మీరు నాశనం అవ్వాలి అంటే దేవుని మాట వినాల్సిన అవసరం ఏమీ కూడా లేదు. నువ్వు బాగుపడాలి అంటే సమయానికి కూర్చో, శ్రద్ధ అంతా కూడా దేవుని కార్యాల మీదే పెట్టు అని నేను దేవుని వాక్యం ద్వారా మిమ్మల్ని నేను హెచ్చరిస్తూ, నన్ను నేను హెచ్చరించుకుంటూ ఈ హబక్కూకు గ్రంథాన్ని కూడా దేవుని మహాకృపను బట్టి మనం ముగించుకోవడం జరిగింది. దయచేసి